జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, అందరికీ కూడా మన హైందవ సాంప్రదాయంలో వచ్చేటువంటి పండుగలలో దీపావళి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఉత్సవం. ఎందుకంటే అందరూ కూడా ఆ రోజున చక్కగా ఇళ్లలో లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ పూజాది కార్యక్రమాలు, అలానే చాలామందికి మన ప్రాంతం అంతా కూడా కేదారేశ్వర వ్రతాలు, నోములు అంటారు, అవందరూ కూడా ఆచరించేటువంటి విధానం మన సాంప్రదాయంలో ఉంది కనుక అటువంటి విశేషమైనటువంటి దీపావళి పండుగ మనకు సోమవారం రోజున ఉదయం అందరికీ కూడా మంగళహారతులు తీసుకోవడం, సాయంకాలం ఎవరైతే ధనలక్ష్మి పూజా కార్యక్రమాలు చేసుకుంటారో వారి వ్యాపార సముదాయాల్లో, షాపులలో కానీ ఇళ్లలో కానీ అక్కడ అంతటా కూడా సోమవారం నాడు సాయంకాలం ధనలక్ష్మి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలానే మనకు కేదారేశ్వర వ్రతాలు, నోములు ఏవైతే ఉన్నాయో అవి మనకు మంగళవారం రోజు నోముకోవాలి, బుధవారం నాడు ఎత్తుకోవాలి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, కొత్త నోములు కానీ పడిపోయిన నోములు కానీ మనకి ఈసారి లేవండి. అవి మనకు వచ్చేటువంటి స్వాతి వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే స్వాతి కార్తె ఉంటుందో మనకు అప్పుడు అవి నోముకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా ఎటువంటి అపోహలకు పోకుండా ఫోన్లు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. సోమవారం నాడు సాయంకాలం ధనలక్ష్మి పూజా కార్యక్రమాలు వ్యాపార సముదాయాల్లో కానీ ఎక్కడ చేసుకోవాలి, మంగళవారం నాడు నోముకోవాలి, బుధవారం నాడు ఎత్తుకోవాలి. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.